మమ్మీ శివరాత్రి ఎందుకు చేస్తారు? శివరాత్రి ఎందుకు చేసుకుంటారని 3-4 స్టోరీస్ ఉన్నాయి మన పురాణాల్లో. వన్ ఆఫ్ ది మెయిన్ స్టోరీని చెప్తాను మీకు, ఓకేనా? మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లని 3 గాడ్స్ ఉంటారు అని చెప్పాను కదా. అందులో బ్రహ్మకి అండ్ విష్ణుకి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. శివుడు వాళ్ళిద్దరికీ ఒక లెసన్ టీచ్ చేయాలి అనుకున్నాడు. అలా అనుకొని తన శక్తితో ఒక పెద్ద ఫైర్ లింగాన్ని క్రియేట్ చేశాడు. ఆ లింగం హోల్ యూనివర్స్ని ఆక్యుపై చేసింది. అప్పుడు శివుడు బ్రహ్మ అండ్ విష్ణువుని పిలిచి అక్కడికి చెప్తాడు, దీని స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ కనుక్కోండి అని. ఇద్దరిలో ఎవరు ఫస్ట్ కనుక్కుంటారో వాళ్ళే గొప్పవారు అని కూడా చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హంస రూపంలోకి చేంజ్ అయ్యి ఆకాశం పైకి వెళ్తాడు ఎండ్ పాయింట్ని కనుక్కోవడానికి. అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో పాతాళంలోకి వెళ్తాడు, భూమి లోపలికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో కనుక్కోవడానికి. అలా వెళ్ళిన విష్ణుమూర్తికి ఎంత సెర్చ్ చేసినా కానీ స్టార్టింగ్ పాయింట్ అయితే కనిపించదు. ఈవెన్ బ్రహ్మదేవుడికి కూడా ఎండింగ్ పాయింట్ అనేది కనిపించదు. కానీ బ్రహ్మదేవుడు ఎండ్ పాయింట్ చూశాను అని అబద్ధం చెప్పాలి అనుకుంటాడు. దానికి సాక్ష్యంగా ఆవుని, మొగలి పువ్వుని తీసుకొని వస్తాడు. అలా అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి నీకు టెంపుల్స్ అనేవే ఉండవు అని శాపమిస్తాడు శివుడు. అదేవిధంగా మొగలి పువ్వుకి నువ్వు పూజకు పనికిరావని, అదేవిధంగా ఆవు ముఖం చూడడం పాపమని, ఆ పాప పరిహారానికి ఆవు వెనక భాగం చూడాలని శపిస్తాడు శివుడు. తర్వాత బ్రహ్మ, విష్ణువులిద్దరూ మాకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కనిపించట్లేదని ఇద్దరు శివుడి దగ్గరికి వచ్చి క్షమించు, నువ్వే గొప్ప అని ఒప్పుకుంటారు. అప్పుడు శివుడు, మన ముగ్గురం ఈక్వల్, మన ముగ్గురులో ఎవరు లేకపోయినా సృష్టి అనేది లేదు, కాబట్టి మనం ఎప్పుడూ ఆర్గ్యూ చేసుకోకూడదు అని చెప్తాడు. అప్పటి నుంచి ఆ లింగోద్భవం జరిగిన డేనే శివరాత్రిలాగా చేసుకొని పూజలు చేసుకుంటారు. ఆ డే మార్నింగే లేచి రోజంతా ఉపవాసం ఉండి నైట్ జాగరణ చేస్తారు. జాగరణ చేస్తూ ఏమనాలి? ఓం నమ శివాయ. మీరు అనండి, ఓం నమ శివాయ. ఇఫ్ యూ లైక్ ద స్టోరీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.